మధ్య అంకుల్ చాలా ఆందోళనగా కనబడుతున్నారు. ఏదో విషయంలో ఎవరో బెదిరిస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది. ఆయన ప్రవర్తన చాలా తేడాగా ఉంది. ఏంటి అంకుల్ అని అడిగితే ఏమీ చెప్పట్లేదు. ఈరోజు అరమరాల్లో ఒక కవర్ దాచారు. ఆ ఫైల్ నేను చూశాను. అందులో ఒక అన్నోన్ నెంబర్ ఉంది. మిగిలిన కాల్ డేటా అంతా బానే ఉంది. ఒక్క అన్నోన్ నెంబర్ మీదే మార్క్ చేసుంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఎవరో ఫోన్ చేసి అంకుల్ని ట్రాప్ చేస్తున్నారు. ఆ విషయంలో నేను చాలా ఆందోళనకు గురవుతున్నాను. ఇప్పుడు కూడా నేను అడిగితే నాకేం చెప్పకుండా కంగారుగా బయటికి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందోనని భయం వేస్తుంది పార్దు. అందుకే నీకు చెప్తున్నాను. ప్లీజ్ ఈ విషయంలో హెల్ప్ చేయవా? నువ్వేం కంగారు పడకు రాము, నేను చూసుకుంటానా. వాసుదేవరావు ఇంకా రాలేదేంటి? కొడుకంటే ప్రేమ తగ్గిందా, లేక నేను కొడుకును కానని తెలిసిందా? నేను శివని కాను అని తెలిసే సమస్య లేదు కదా. చూడాలన్నాడు, అందుకే రమ్మన్నాడు. మరి వాడికి ఆతృత ఉండాలి కదా. భాను పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్తాడు, శివ పిలిస్తే ఇంత నిదానంగా వస్తాడా? అదేంటి, అక్కడి నుంచి ఇక్కడ కారు రావడానికి 5 నిమిషాలు సరిపోతుంది. పావు గంట అయింది, ఇంకా వెళ్ళి రాకపోవడం ఏంటి? రూట్ ఏమన్నా మారారా? అలా అయితే ఈ పాటికి మేడం నాకు చెప్పాలే. ఆవిడ కూడా ఫోన్ చేయలేదు. ఏంటి, పని అయిపోయిందా? యాక్సిడెంట్ జరిగిందా? ఆ బాను పని అయిపోయిందా? ఏంట్రా ఏం మాట్లాడడం లేదు? గుడ్ న్యూస్ చెప్పు. నేను న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాను. మేడం వాళ్ళు ఇంకా రాలేదు మేడం, అందుకే మీకు ఫోన్ చేశాను. ఇంకా రాకపోవడం ఏంటి? ఇందాక ఫోన్ చేస్తే ఫాలో అవుతున్నానని చెప్పావు కదా, మళ్ళీ ఈ కొత్త మాటలేంటి? అదే మేడం, నేను ఫాలో అవుతుంటే వాళ్ళ కారు పక్కకి తీసి ఆపారు. నేను ఫాలో అవుతున్నానని డౌట్ వచ్చిందేమో అని నేను వ్యాన్ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, కానీ వాళ్ళు ఇంకా రాలేదు మేడం. అసలు నీకు బుద్ధుందా? పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్వని నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. నువ్వు ఎవరో ప్రపంచానికి తెలీదు. నీ ముఖం ఎలా ఉంటుందో భానుకి తెలీదు. కాబట్టి ఈ యాక్సిడెంట్ నిన్ను చేయమని చెప్పాను. ఎస్కార్ట్ వెహికల్ లాగా నువ్వు ఫాలో అయ్యి ఉంటావు. భానుకి డౌట్ వచ్చుంటుంది, అందుకే కారు ఆపేసింది. అది కాదు మేడం, అక్కడ రోడ్డు మీద జనాలందరూ ఉన్నారు. ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది, అందుకే అక్కడ చేయలేకపోయాను మేడం. వాళ్ళు వస్తే యాక్సిడెంట్ చేద్దామని పావు గంట నుంచి వెయిట్ చేస్తున్నాను మేడం. వాళ్ళ కారు మాత్రం రాలేదు మేడం. అందుకే డౌట్ వచ్చి మీకు ముందు ఫోన్ చేశాను, వాళ్ళు ఏమన్నా రూట్ మార్చుకున్నారేమోనని. నీకు పనప్పగించి నేను బుద్ధి తక్కువ పని చేసినట్టున్నాను. ఫాలో అయ్యింది నువ్వు, యాక్సిడెంట్ చేయవలసింది నువ్వు. అసలు నీకు బుద్ధుందా? గుడ్ న్యూస్ చెప్తావని నేను ఎదురు చూస్తుంటే వాళ్ళు రూట్ మార్చుకున్నారు అని చెప్తావా? ఎటు వెళ్తున్నారని గూగుల్ మ్యాప్ని అడిగినట్టు మళ్ళీ నన్ను అడుగుతావేంటి? బుద్ధి లేకపోతే సరి. ఏంటిది? భానుకేమైనా డౌట్ వచ్చిందా? సమస్య లేదే. భానుకి తెలియకుండా చాలా తెలివిగా ప్లాన్ చేశాను. మరి కార్ వెళ్ళకపోవడం ఏంటి? వాళ్ళు వెళ్ళి తీరాలి కదా. అసలు ఏం జరుగుతోంది? మావయ్యకి తెలియకుండా ఒక పెద్ద పని సక్సెస్ చేసి మావయ్యకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. కానీ భాను నాకు షాక్ ఇచ్చింది. అంటే మావయ్య సపోర్ట్ లేకుండా నేను ఇంత చిన్న పని కూడా చేయలేనా?
అసలు ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? బాను ఇక్కడికి తీసుకొచ్చిందేంటి? అమ్మో, వీళ్ళకి నేను కనపడ్డానంటే చచ్చినట్టే. వీళ్ళు వెళ్లే వరకు నేను ఆ రూమ్లోనే ఉండాలి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం కార్తిక్ గారు. ఎవర్రా? అదే అమ్మా, ఆ రోజు పాపతో కలిసి భాను నాట్యం చేసిందని చెప్పాను కదా, వాళ్ళే వీళ్ళు. ఓహో, మీరా? మా ఇంటికి రావడం నిజంగా సంతోషంగా ఉందండి. మీ గురించి భాను కార్తీక్లు చాలా చెప్పారు. అదంతా వాళ్ళ అభిమానమండి. తొలి పరిచయంలోనే మంచి స్నేహితులుగా మారారు. నిజానికి భాను కూడా మంచి డాన్సర్ అండి. మీ కొడుకు కోడలు మంచి జంట. ఆ, అదేంటి పాప డ్రెస్ అంతా బురద కొట్టుకుపోయింది, ఏమైంది? పాపకి స్కూల్లో ఫంక్షన్ ఉందని వెళ్తుంటే ఎవరో వ్యాన్ డ్రైవర్ బురద కొట్టాడు. అప్పుడే భాను చూసి ఇంటికి రమ్మంటే మేమొచ్చాం. అయ్యో పాపం, ఆ పిల్లకి స్కూల్లో ఫంక్షన్ ఉందని వెళ్తుంటే ఇలా బురద కొట్టేశాడా? వాడు నా చేతికి దొరుకుంటే షూట్ చేసి పడేసేవాడిని. సర్లే కార్తీక్, రోడ్డు మీద ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా ఎంతమందితో అని గొడవ పడతాం? అయినా సమయానికి భాను చూసి ఇంటికి తీసుకొచ్చింది కదా. భాను, పాపం తీసుకెళ్ళు, తనకి సారీ మార్చు. సరే అత్తయ్య. కావ్య, రండి. దీన్ని పైకి పంపిద్దామని నేను ఏర్పాటు చేస్తే నన్ను బుక్ చేయడానికి వీళ్ళని ఇంటికి తీసుకొని వచ్చింది. బాను తెలిసి చేసినా తెలియకుండా చేసినా నేను ఇరుక్కునే పనులే చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు నన్ను ఇక్కడ చూసి గుర్తుపట్టారంటే నేను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాను అని బానుకి ముసల్దానికి అనుమానం వస్తుంది. అప్పుడు మా మావయ్య విషయంలో నేను ఆడిన నాటకం మొత్తం బయటపడుతుంది. లాభం లేదా, అర్జెంటుగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. రండి. తను మా ఆడపడుచు, ప్రెగ్నెంట్. తను రెస్ట్ తీసుకుంటున్నట్టుంది. ఒక్క నిమిషం. పదండి, పక్క రూమ్లో డ్రెస్ మార్చుకుందరు. అదేంటి నీలిమా అలా వెనక్కి తిరుగున్నావు? మన ఇంటికి గెస్ట్లు వచ్చారు చూడు. వీడొచ్చాడేంటి ఇక్కడ? నన్ను చూశాడంటే వాడే అసలు కొడుకు, నేను దొంగనా కొడుకని ఈ వాసుదేవరావుకి చెప్పేస్తాడు.
ఏంటి మావయ్య ఈ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నావేంటి? అదేనమ్మా, ఆ వాసు నమ్మట్లేదు కదా. వాణ్ణి నమ్మించడానికి నేను ఒక ప్లేస్కి రమ్మన్నాను. నేను కూడా అక్కడికి వచ్చాను. కానీ ఇందులో అనుకోకుండా పార్థు అక్కడికి వచ్చాడు. ఎక్కడ చూసి పట్టుకుంటాడో అని భయపడి నేను ఇలా దూరంగా వచ్చేశాను. ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను. అసలు నీకు బుద్ధిందా మావయ్య? నువ్వు బయటకొస్తే ఎంత డేంజరో తెలీదా? అందులోనూ పడక పడక పార్థు కంట్లో పడ్డావంటే మనిద్దరం జైల్లో చిప్పకొడి తినాల్సిందే. ఏమైనా పార్థు అయితే నన్ను చూడలేదు కదమ్మా. వాణ్ణి చూసే కదా నేను దూరంగా పారిపోయి వచ్చేశాను. నేను నీ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే వాడు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా ఉన్నాడు. నేనేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. నేను కూడా నీకు గిఫ్ట్ ఇద్దామనుకున్నాను మావయ్య. బాణుని లేపేయటానికి కార్లో ఒక మ్యాప్ డివైస్ పెట్టాను. ఒక వ్యాన్ డ్రైవర్ని అరేంజ్ చేశాను. ఇంకా సేపట్లో భాను బయటికి వెళ్తుంది. ఆ డివైస్ ని ఫాలో అయితే యాక్సిడెంట్ చేయొచ్చు అని డ్రైవర్కి ఆ మ్యాటర్ చెప్పాలి. ఈసారైనా మిస్ చేయొద్దని వాడికి గట్టిగా చెప్పాలి. అలాగే నువ్వు కూడా అక్కడే ఉండకుండా తొందరగా వెళ్ళిపో. సరేనమ్మా, ఇక్కడ ప్లాన్ ఎలాగూ ఫ్లాప్ అయింది కదా. ఆ డ్రైవర్ ఏం చేస్తాడో వాడి పొందా. ఆ యాక్సెస్ నాకు పంపించు, నేను లొకేషన్ ట్రేస్ చేస్తాను. ఆ యాక్సిడెంట్ నేనే చేసేస్తాను. వద్దు మావయ్య, నువ్వు ఎవరికంటైనా పడ్డావంటే మళ్ళీ లేనిపోని తలనొప్పులు. నేనేమైనా టూరిస్ట్ స్పాట్ నా అమ్మా? అందరూ వచ్చి నన్ను చూడ్డానికి. చెప్పాను కదా నేను ఆ పని చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ లొకేషన్ నాకు పంపించు, నేను వెళ్తున్నాను అంతే. సరే మావయ్య, జాగ్రత్త. భాను ఇంకా వెళ్ళలేదేంటి? భానుని ఎంత తొందరగా పైకి పంపిద్దామనుకుంటే అంత లేట్ అవుతోంది. ఎస్, వీళ్ళిప్పుడు కార్లో వెళ్తారు. మావయ్య వీళ్ళని కాటికి పంపిస్తాడు. ఈ ఇంట్లో నాకున్న అడ్డు తొలగిపోతుంది. చాందిని, అన్నయ్య ఏమైంది? నేను వెళ్తానులేమ్మా. అసలే నువ్వు కడుపుతో ఉన్నావు కదా, శ్రమ పట్టం ఎందుకు? పర్వాలేదులే అన్నయ్య, నేను వదినతో వెళ్తాను. ప్లీజ్ అర్థం చేసుకో చాందిని, నేను మీ వదిన కలిసి వెళ్తాం. అది కాదండి, చాందనికి బోర్ కొడుతుందంట, అందుకే తీసుకెళ్తున్నాను. వచ్చాక మీకు సర్ప్రైజ్ ఇస్తాను. నువ్వు సర్ప్రైజ్ చేస్తావో లేదో నాకు అనవసరం భాను. నేను కూడా మీతో వస్తున్నాను. అది కాదండి, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను కూడా అదే చెప్తున్నాను భాను. నేనెందుకు చెప్తున్నానో నువ్వే అర్థం చేసుకో. అయినా నేను కూడా సరదాగా వస్తానంటే నువ్వు అడ్డు రావడం నాకేం నచ్చలేదు. సర్లే అన్నయ్య, సీతారాముల్లో మీరిద్దరూ వెళ్తామంటే పానకంలో పుడుకులాగా నేనెందుకు? మీరు ఆనందంగా వెళ్ళరండి. అయ్యో, నువ్వు కూడా రా చాందిని. వద్దులే అన్నయ్య, వదిన ఒంటరిగా వెళ్తుందని సాయంగా వెళ్దాం అనుకున్నాను. నువ్వు సాయంగా వెళ్తానంటే నేనెందుకు? ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటాను. మీరిద్దరూ వెళ్ళరండి. పదవాను.
వదిన ఇక్కడుందేంటి? అదేంటి చాందిని, నువ్వు ఇక్కడున్నావేంటి? అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావేంటి? ఆ, అది కాదు చాందిని, నువ్వు భానుతో కలిసి బయటికి వెళ్తున్నావు కదా, మరి వెళ్లకుండా ఆగిపోయావేంటి? అదా, అన్నయ్య పట్టుబట్టి వదిని తనే తీసుకెళ్తాను అన్నాడు. ఆ భార్య భర్తల మధ్య నేనెందుకని వాళ్ళనే వెళ్ళమన్నాను. అంటే భానుతో కార్తీక్ వెళ్ళాడా? ఎందుకు అలా అరిచావు? ఏదో యాక్సిడెంట్ ప్లాన్ చేసినట్టు. అది కాదు చాందిని, కార్తీక్ ఎందుకు వెళ్ళాడు? అది భార్యాభర్తల విషయం, మధ్యలో నీకు నాకు ఎందుకు? భాను, మీరు వెళ్తుంది బయటికి కాదు, ఏకంగా పైకి. తిరిగి రాని లోకాలకు నువ్వు వెళ్ళిపోతున్నావు. మా నీలిమ జీవితానికి నువ్వే అడ్డు. నీ అడ్డుని ఈరోజు శాశ్వతంగా తొలగించేస్తాను. మావయ్య, నువ్వు యాక్సిడెంట్ చేయకూడదు. ఆ కారులో కార్తీక్ ఉన్నాడు. నీకు సంగతి చెప్పాలి. ఫోన్ లిఫ్ట్ చేయి మావయ్య. నీలిమ ఫోన్ చేస్తోందేంటి? నీలిమ, ఏంటమ్మా? కారు దగ్గరకు వచ్చేస్తుంది. కారుని గుద్దేసి నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. వద్దు మావయ్య, వద్దు. ఆ కారులో కార్తీక్ ఉన్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ చేయకూడదు. అలాగే. ఆంటీ, కాఫీ. భాను, ఏంటి నువ్వు చేసిన పని? ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తాను. ఇదే ఇంట్లో గుమ్మానికి వేలాడదీస్తాను. ఎన్ని నాటకాలు ఆడుతున్నావు, ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తావు? మేకవన్న పులిలాగా ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రవర్తిస్తావు? నిజమేంటో నాకు తెలిసిపోయింది. ఏంటి భాను, ఏంటి కొత్త నాటకం? నేను నీ గురించి ఎంతో మంచిగా ఆలోచిస్తున్నాను. నీకు కూతురు పుట్టాలని ఎంతగా కోరుకుంటున్నాను. అలాంటిది నువ్వు నన్ను ఇంతలా అవమానిస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. నీలిమా, నీలిమా, నీలిమా. ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తాను. నువ్వు మారలేదు, మారినట్టు నటిస్తున్నావు. మంచిగా మారినట్టు బిహేవ్ చేస్తున్నావు. కానీ మీ మావయ్య బతికే ఉన్నాడు. నేను చూశాను. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? ఏంటి భాను, ఏంటి నువ్వు చెప్పేది? విష్ణుమూర్తి బతికే ఉన్నాడా? అవునత్తయ్య, విష్ణుమూర్తి బ్రతికే ఉన్నాడు.
నా కళ్ళతో నేను చూశాను. తను నన్ను చూసి పారిపోయాడు. పట్టుకోవాలని ప్రయత్నించాను, కానీ తప్పించుకున్నాడు. విష్ణుమూర్తి బతుకున్నాడు అన్నది నిజం. నువ్వెంత గుండెలు తీసిన బంటువి. మీ మావి చనిపోయాడని ఎన్ని ఏడుపులు ఏడ్చావు, ఎన్ని నాటకాలు ఆడావు. దయ్యమై కనపడుతున్నాడని మా అందరినీ నమ్మించావు. మరి చావని వాడు నీ దగ్గరికి దయ్యమై ఎలా వచ్చాడు? ఇప్పుడు బాను కూడా దయ్యమయ్యే కనిపించాడా? నోరు విప్పి అసలు జరిగిందేంటో చెప్పు. ఏంటి నీలిమా ఇది? మీ మామయ్య బతికే ఉన్నాడా? మరి ఆయన బతికే ఉంటే నువ్వెందుకు ఇలా నాటకాలాడావు? అయినా జైల్లో ఉండవలసిన మనిషి బతికి బయట ఎలా తిరుగుతున్నాడు? అందరూ అడుగుతుంటే ఏం తెలియనట్టు చూస్తావేంటి? సమాధానం చెప్పు. మీ మామయ్య ఎలా బతుకున్నాడు? అసలు ఎక్కడున్నాడు? అడుగుతున్నది నిన్నే నీలిమా. నువ్వు మౌనంగా ఉంటే కుదరదు. మాకు సమాధానం కావాలి, చెప్పు. ఏంటి నీలిమా ఇది? నువ్వు నటిస్తున్నావా, నాటకాలు ఆడుతున్నావా? మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావా? మా కుటుంబాన్ని నెట్టేట ముంచేయాలనుకుంటున్నావా? నువ్వు మీ మామయ్య ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారు? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే భాను చేస్తానన్న పని నేను చేయాల్సి ఉంటుంది. చంపి పారేస్తాను. ఏంటండి ఇది? మీరు నన్ను అనుమానిస్తున్నారా? మా మావయ్య బతుకుండడం ఏంటి? ఆయన చనిపోయాడు. హాస్పిటల్ వాళ్ళు కూడా అదే చెప్పారు. పోలీస్ రిపోర్ట్ కూడా అదే ఉంది. లేకపోతే జైల్లో శిక్ష అనుభవిస్తున్న మనిషి చనిపోకపోతే జైల్లోనే ఉంటాడు, కానీ తప్పించుకుని బయట ఎలా ఉంటాడు? ఏ మాత్రం కూడా మీకు అర్థం కావడం లేదా? పళ్ళు రాలగొడతా నీలిమా. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధమే చెప్తున్నావు. నీ మావయ్య చనిపోవడం ఎవరు చూడలేదు. నువ్వు చెప్పిందే మేమంతా నమ్మాం. మీ మావయ్య గురించి నాటకం ఆడుతుంది నువ్వే. కానీ ఈ రోజు మీ మావయ్య బతుకున్నాడన్నది నిజం. ఇక నువ్వు మీ మావయ్య తప్పించుకోలేరు. అసలు విషయం ఏంటో చెప్తే నీకే మంచిది, లేదంటే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చాలు బాను, నా మీద వేసిన నిందలు చాలు. మా మావయ్య చనిపోయారని నేను చెప్పాను, కానీ క్రిమేషన్ నా చేత్తో నేను చేయలేదు. గవర్నమెంట్ వాళ్ళని చేయమన్నాను. పోలీస్ వాళ్ళు ఆ పని పూర్తి చేశారు. వాళ్ళు మా మావయ్య దహన సంస్కారాలు చేసి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దాన్ని కూడా నమ్మరా మీరు? ఇది నాటకం కాదండి. పోలీస్ కంట్రోల్లో ఉన్న డెడ్ బాడీ బతుకుందంటే నేనెలా నమ్ముతాను? బాను, నువ్వెందుకెలా నా మీద నింద వేస్తున్నావు? ఇదంతా కావాలని చేశానంటున్నావు. మా మావయ్య చనిపోవడం నిజం. ఇంకా చాలు నీలిమా, ఆపు, ఆపు. నీ నాటకాలు ఇంకా ఆపు. మీ మావయ్య బతుకున్నాడన్నది నిజం. నువ్వు మీ మావయ్య కలిసి నాటకం ఆడుతుంది నిజం. దాన్ని నేను ఎలా ప్రూవ్ చేయాలో కూడా నాకు తెలుసు. ఎంత పని జరిగింది! పడక పడక నేను ఆ భాను కంట్లో పడ్డాను. తను నన్ను చూసేసింది. ఇప్పుడు ఏం చేయాలి?
ముందు అర్జెంటుగా ఈ విషయాన్ని నీలిమకి చెప్పాలి. లేదు అంటే ఆ ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది. మొత్తం బుక్ అయిపోతాం. హా. ఏంటి మావయ్య, బాను నిన్ను చూసింది. నువ్వు చచ్చిపోయావని నేను కవర్ చేద్దామనుకుంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఆ ఫోన్ ఇవ్వు. ఇవ్వమంటున్నానా? హలో నీలిమా. నమస్తే సార్. ఏంటి ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చారేంటి? భానుమతి గారు కంప్లైంట్ ఇచ్చారు సార్. ఒక ఇన్వెస్టిగేషన్ గురించి వచ్చాము. సరే పదండి రండి. రండసయ్య గారు కూర్చోండి. మీకోసమే చూస్తున్నాము. మీరు చెప్పే నిజమే, చాలా మందికి సమాధానం కావాలి. నేను చెప్పింది ఎంక్వైరీ చేశారా? చేశాం మేడం. మీరు చెప్పిన ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ల రికార్డ్ అంతా తెప్పించాము. చూడండి. అనుమానం నిజమే మేడం. ఆ విష్ణుమూర్తి బతికే ఉన్నాడు. కానీ అసలు గవర్నమెంట్ డాక్టర్ ద్వారా డెడ్ బాడీ ఎలా వచ్చింది? క్రిమేషన్ ఎలా జరిగింది? ఇప్పుడు బయట ఎలా తిరుగుతున్నాడు? ఇదంతా ఎంక్వైరీ చేయాలి మేడం. దాని గురించి నేను ఎంక్వైరీ చేస్తాను మేడం. వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఈ విషయం మీకు చెప్పడానికే వచ్చాను మేడం. ఉంటాను మేడం. ఇప్పుడేమంటావు నీలిమా? మీ మావయ్య బతికే ఉన్నాడని ఇప్పటికైనా ఒప్పుకుంటావా, లేక కెమెరా అలా అబద్ధాలు చెప్తుందని చెప్తావా? అసలు ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది. మీ మావయ్య బయట ఉండడమేంటి? అసలేం చేయాలనుకుంటున్నాడు? ఇంకేం చేయాలనుకుంటుంది ఊర్మిళ? పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టాలనుకుంటుంది. పగని పెంచుకుని చంపాలనుకుంటుంది. ఆ విష్ణుమూర్తి కూడా అంత తక్కువ వాడేం కాదు. ఏదో కుతంత్రాలు చేస్తూనే ఉంటాడు. అది కాదు, అసలు చనిపోయాడనుకున్న విష్ణుమూర్తి బతికి రావడం ఏంటి? అసలు హాస్పిటల్లో ఏం జరిగింది? ఆయన అసలు ఎలా తప్పించుకున్నాడు? ముందు మొత్తం ఎంక్వైరీ జరగాలి. అందులో అనుమానమే ఉంది బావా. పోలీసులకు చెప్పాం కదా, కేసు బయటికి తీసి విష్ణుమూర్తి ఎక్కడున్నా పట్టుకోవాలి. వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. ఇదంతా చూస్తుంటే చాలా భయం వేస్తుంది ఊర్మిళ. జైల్లో ఉండవలసిన వాడు చచ్చిపోయాడని అందరూ చెప్పడం ఏంటి? వాడు భాను కంటపడడం ఏంటి? అసలు బ్రతికుండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది?
భగవంతుడా, మావయ్య బతుకున్నాడని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎంత పని చేసావు మావయ్య. అసలు నువ్వు బయటికి రావడం కాదు, నన్ను ఇరికించేశావు. ఆ విష్ణుమూర్తి బతికే ఉన్నాడు. నా డాడీని చంపినవాడు శిక్ష అనుభవించకుండా తప్పించుకొని బయట తిరుగుతున్నాడు. నేను వాణ్ణి ఏం చేయలేకపోతున్నాను. ఏంటి పార్దు, విష్ణుమూర్తి గురించి ఆలోచిస్తున్నావా? నన్ను ప్రాణంగా పెంచిన డాడీని చంపిన మనిషి శిక్ష అనుభవిస్తున్నాడు అనుకున్నాను. కానీ వాడిప్పుడు బయట తిరుగుతాడని అనుకోలేదు. ఖచ్చితంగా వాడు నా చేతుల్లోనే చావడానికి బయటకొచ్చాడు. వాడు ప్రభుత్వం కళ్ళు కప్పచ్చు, పోలీసులు కళ్ళు కప్పచ్చు, కానీ నా నుంచి తప్పించుకోలేడు. వాడి అంతు చూసే వరకు నేను ప్రశాంతంగా ఉండను. ఈ ఆవేశం వద్దు పార్దు. లేనిపోని పగలు ప్రతీకారాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో తెలియదు. కొంచెం ప్రశాంతంగా ఉండు. శిక్షను అనుభవించాల్సిన వాడు చచ్చినట్టు నాటకమాడి బయటలా తిరగలుగుతున్నాడు. ముందు అది తెలుసుకోవాలి. అంతేకాని నువ్వు తొందరపడితే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో తర్వాత నా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించపార్దు. చెప్పమ్మా. ఎంత పని చేసావు మావయ్య. నువ్వు చేసిన తెలివి తక్కువ పని వల్ల మనం చేసిన ప్లాన్లన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు అందరూ డేగ కళ్ళతో నీ గురించి చూస్తున్నారు. నిన్ను ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నారు. నీ గురించి నా మీద కూడా డౌట్ పడుతున్నారు. బయటికి రావద్దని చిలకి చెప్పినట్టు చెప్పాను. నువ్వు నా మాట వినలేదు. నాకేదో ఫేవర్ చేస్తానని నా కొంప ముంచావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అమ్మా నీలిమా, మనం ఒకటనుకుంటే ప్రకృతి ఇంకోటి చేసింది. వైన్ తాగితే విషం తాగినట్టయింది. ఇంక నువ్వెన్ని తిట్టినా జరిగింది వెనక్కి తీసుకురాలేవు. నన్ను తిట్టావన్న బాధ నీకుంటుంది. తిట్టి తిట్టి నీకు ఆయాసం వస్తుంది. అంతకు మించి ఇక్కడ జరిగేదేం లేదమ్మా. ఇప్పుడు వాళ్ళ దృష్టి మార్చాలి. ఈ విషయం నుంచి వాళ్ళని ఇంకో విషయంలోకి మార్చాలి. అలాంటి స్టేటస్ ఇంకేమైనా ఉంటే చెప్పు. ఏంటి మావయ్య చెప్పేది? మొత్తం పెంట పెట్టి చేసి ఇప్పుడేంటి కొత్త స్టేటస్ చెప్పమంటున్నావు? ఇప్పుడు ఇంకా ఎలా నమ్ముతారు, ఎవరు నమ్ముతారు చెప్పు. నీకు ఆవేశం ఉండడంలో తప్పులేదమ్మా. నీకు నా మీద కోపం రావడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే నేను తప్పించుకున్నాను. అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్నది నువ్వు. ఈ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఆలోచించగలనమ్మా. సముద్రం మధ్యలో మాదక ద్రవ్యాలతో షిప్ వెళ్తోంది. అందుకు దానికి చిన్న ప్రమాదం జరిగినా షిప్పు మునిగిపోతుంది, ప్రాణం పోతుంది. సాయం అడిగితే కోస్ట్ గార్డులకు దొరికిపోతే శిక్ష పడుతుంది. 1 మునిగిపోవడం, 2 జైల్లో నలగడం. ఇప్పుడు నా పరిస్థితి అదే. కానీ ఇంకోటి ఉందమ్మా. ఒక పెద్ద సంఘటన జరుగుతున్నప్పుడు తెలివిగా డైవర్ట్ చేయడానికి ఇంకో సంఘటన సృష్టించాలి. అలాంటిదేదో ఒకటి ఆలోచించు. అప్పుడు మనం ఖచ్చితంగా బయటపడతాం. వాళ్ళందరి దృష్టి మార్చాలమ్మా. నువ్వు చెప్పింది కరెక్టే మావయ్య. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది అంటే ప్లాన్ బి అమలు చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే సూపర్ అమ్మా. నీ బుర్ర పాదరసం కన్నా వేగంగా పనిచేస్తోంది. నువ్వు ఫోన్ పెట్టి ఇంక నేను చూసుకుంటాను. సరే మావయ్య. హలో హలో, ఊర్మిళాదేవి గారు. ఎవరు? నేనెవరన్నది మీకు అనవసరం అండి. నేనేం చెప్పబోతున్నానన్నది మీకు అవసరం. ముందు అది వినండి. నేను చాలా చిరాగ్గా ఉన్నాను. ఇప్పుడు ఏది వినే పరిస్థితుల్లో లేను. మేడం 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 మేడం, తొందరపడి ఫోన్ కట్ చేయకండి. చాలా విలువైన విషయాన్ని మిస్ అవుతారు. వాసుదేవరావుకు పారిపోయిన తన కొడుకు శివెవరో అతనికి తెలుసు. వాసుదేవరావు అతనితో కలిసి ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాడు. ఈ విషయం మీ దగ్గర దాస్తున్నాడు. ముందు ఆ విషయం ఏంటో మీరు తెలుసుకోండి.
టెన్షన్స్కి మందు తాకుండా ఉండలేకపోతున్నాను. ఈ గరళం గొంతులో దిగితేనే ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలను. లేదంటే ఆలోచనలతో తలంతా పగిలిపోయేలా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆలోచనలతో నా బుర్ర బ్లోఅవుట్ అవుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను అంత తేలిక వదిలేలా కనిపించట్లేదు మావయ్య. జైల్లో ఉండవలసిన నువ్వు బయటికి ఎలా వచ్చావు, ఎలా తప్పించుకున్నావని ప్రతి ఒక్కరూ వాళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. అసలు నాకు ఒక విషయం చెప్పు, ఆంటీకి నేను చెప్పమన్నట్టు చెప్పావా? అదేంటమ్మా, చెప్పావా అని అంత తీరిగ్గా అడుగుతావేంటి? చెప్పాను కాబట్టే కదా ఆ ఇంట్లో గొడవ జరిగిందా అని ఇంత కాన్ఫిడెంట్గా నిన్ను అడుగుతున్నాను. నువ్వేం చెప్తావా అని నేనెంతో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నాను. నువ్వు నన్ను సందేహిస్తున్నావా ఏంటి? నువ్వు స్ట్రాంగ్గా చెప్పుంటే ఇక్కడ గొడవ జరిగేది కదా. అది జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఏం జరగలేదు. వాసుదేవరావు వచ్చి ఆంటీని ఓదార్చి వెళ్ళాడు. నీ గురించి ఎంక్వైరీ చేయిస్తాను, పై డిపార్ట్మెంట్స్తో మాట్లాడతానని ధైర్యం కూడా చెప్పి వెళ్ళాడు. అప్పుడు కూడా ఆంటీ ఒక్క మాట కూడా అడగలేదు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, అసలు నువ్వు చెప్పావా లేదా అని. అసలు మనం ఏం చేసినా పరిస్థితి ఇలా ఎదురు తిరుగుతుందేంటమ్మా? ఏముంది మావయ్య, నువ్వు కనిపించావు కదా. ఇప్పుడు నీ విషయం ముందు వీళ్ళకి ప్రతి విషయం చిన్న విషయంలాగే కనిపిస్తుంది. ఇంకేదో చేయాలి మావయ్య, వీళ్ళందరి దృష్టి మార్చాలి. లేదంటే మన కథ బయటకు వచ్చేలా ఉంది. మనం అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాం. చూడమ్మా, తల్లికి తన ప్రాణం కన్నా పిల్లల ప్రాణమే ఎక్కువ. ఊర్మిళకు కూడా అంతే. అందుకే కదా చనిపోయిన కొడుకుని ఇన్నేళ్లైనా గుర్తుపెట్టుకుంది. చంపేశాడనుకున్న శవం మీదే ఇన్నేళ్లుగా పగ పెంచుకుంది. సో వాసుదేవరావు విషయంలో ఇంకొంచెం గట్టిగా మనం ప్రయత్నిస్తే, దాన్ని హైలైట్ చేసుకుంటూ వస్తే తప్పకుండా ఊర్మిళ మనం చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. ఒక ప్రయత్నం ఫెయిల్ అయినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదమ్మా. అవతలి వాళ్ల బలమేంటో తెలిసింది కదా. ఇప్పుడు ఆ బలహీనతతో ఎలా ఆడుకోవాలో ఆలోచిద్దాం. అక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు చెప్పు, పరిస్థితిని ఎలా కంట్రోల్లోకి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. ఈ విషయంలో డాక్టర్తో కలిసి నాటకం ఆడుతున్నారని నాకు అనిపిస్తోంది. మాకు కూడా అదే అనుమానంగా ఉంది. అందుకే ఇమీడియట్గా డాక్టర్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ కూడా తీసుకోబోతున్నాం. ప్లీజ్ ఎస్ఐ గారు, ఈ విషయంలో నాకు సహాయం చేయాలి. మీరు డాక్టర్ని అరెస్ట్ చేయొద్దు. అరెస్ట్ చేస్తే తనకేమీ తెలీదు అంటాడు. ఈ విషయాలు బయటకు వస్తే తను ఇరుక్కుంటాడేమోనన్న భయంతో ఉంటాడు. కాబట్టి జరిగిందేం చెప్పడు. మీరేం చేయాలంటే, ఇలా చేస్తే విష్ణుమూర్తి ఖచ్చితంగా దొరుకుతాడు. ప్లీజ్ ఈ సాయం మాకు చేయండి. తప్పకుండా మేడం, ఈ విషయంలో డిపార్ట్మెంట్ సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. డాక్టర్ అడ్రస్ ఇస్తాను. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. వస్తాము. మంచిదమ్మా. వస్తాం సార్. ఎస్ఐ గారు, ఈ విషయంలో నీల్మ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందని మీకు అనిపించడం లేదా? లేదు మేడం, ఆ రోజు ఆవిడ నిజంగానే బాధపడ్డారు. అందుకే ఈ విషయంలో నీలిమ గారి హ్యాండ్ ఉందని నేనైతే అనుకోవటం లేదు. సరే అండి, ఓకే మేడం. వస్తామండి. ఓకే సార్. సరే, అలాగే. బాను, ఎలా ఉన్నావు? డాక్టర్ అంటే దేవుడితో సమానం. ప్రాణాలు పోయమని ఎంతోమంది మీ కాళ్ళు పట్టుకుంటారు. మీరు చెప్పే మాటని వేదంగా నమ్ముతారు. మీరు ఏం చేస్తే అది నిజమని మనస్ఫూర్తిగా నమ్ముతారు. అంత పవిత్రమైన వృత్తి డాక్టర్ అంటే. అలాంటి వృత్తిలో ఉన్న మీరు ఇలాంటి తప్పులు చేయొచ్చా? ఏంటి బాను అలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పుగా మాట్లాడడం లేదండి.
మీ భర్త ఒక పెద్ద పాపం చేశారు. దాని గురించి అడుగుతున్నాను. నిజమేంటో ఆయనే చెప్తారు. ఏంటి మీకు చెప్పేది? అసలు మీరెవరు? మా ఇంటికొచ్చి ఏం అడుగుతున్నారు? మీకు నాకు ఏంటి సంబంధం? చూడండి డాక్టర్, తెలివిగా తప్పించుకోవాలని చూడకండి. మాకు మొత్తం తెలుసు. విష్ణుమూర్తికి ట్రీట్మెంట్ చేసింది మీరే కదా? విష్ణుమూర్త? తనెవరు? విష్ణుమూర్తి ఎవరో మీకు తెలీదా? జైలు నుంచి హార్ట్ అటాక్తో వచ్చిన ఖైదీ. ఒక డాక్టర్ని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తే మీరు ఆ ప్లేస్లోకి వచ్చారు. అది హార్ట్ అటాక్ కాదు, ఆయనకి పేగు వరపు వచ్చిందని ఆపరేషన్ చేశారు. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోయారని చెప్పారు. కానీ ఆ వ్యక్తి చనిపోలేదు. చనిపోయినట్టుగా మీరు సృష్టించారు. మీ వృత్తికి మీరు ద్రోహం చేశారు. మీరు అబద్ధం చెప్పి ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. ఇప్పుడు ఆ మనిషి బయట తిరుగుతున్నాడు. మేమన్నీ తెలుసుకునే వచ్చాం. ఈ తప్పు ఎందుకు చేశారో తెలుసుకోవాలని వచ్చాము. నిజం చెప్తే మీకే మంచిది. ఏమండి, భాను అలా మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత నిజం ఉంటుందండి. మీరేమైనా తప్పు చేస్తున్నారా? దయచేసి అలా చేస్తుంటే ఒప్పుకోండి. అనవసరంగా లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. డాడీ, అక్క చాలా మంచిది. తనంత గట్టిగా చెప్తుందంటే మీరేమైనా చేశారా? నిజం చెప్పండి డాడీ. మీరు నోరు మూస్తారా? అక్కర్లేని విషయాల్లో కలుగు చేసుకుంటే మర్యాదగా ఉండదు. ఏంటండి వాళ్ళ మీద అరుస్తున్నారు? నిజమేంటో మాకు తెలుసని చెప్తున్నాం కదా. ఎందుకు అలా చేశారో చెప్పండి, లేదంటే వదిలేస్తానని మాత్రం అనుకోకండి. ఏంటి బెదిరిస్తున్నారు? మీరు ఇంటికొచ్చి గట్టిగా 4 మాటలు మాట్లాడితే నేను భయపడిపోతాను అనుకున్నారా? అయినా నన్ను ఇవన్నీ అడగడానికి మీరెవరు? మనిషి చచ్చిపోతే చచ్చిపోయాడని చెప్తాను. బాడీని కూడా అప్పగించాను కదా. ఇంకా ఏంటి నా మీద అబండాలు వేస్తున్నారు? మీరేమైనా మాట్లాడదలుచుకుంటే బయటికెళ్ళి మాట్లాడండి. నన్ను బెదిరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. చూడండి డాక్టర్, గట్టిగా మాట్లాడినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. విష్ణుమూర్తి చనిపోకపోయినా మీరు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. బాడీని అప్పగించానని అంటున్నారు. మరి చనిపోయాడని మీరు చెప్తున్న వ్యక్తి ఈరోజు బయట ఎలా తిరుగుతున్నాడు? మా కంటికి ఎలా కనిపించాడు? అంటే ఖచ్చితంగా ఇంకేదో జరిగింది. విష్ణుమూర్తి చనిపోయినట్టుగా మీరు నాటకం ఆడారు. మీరే ఏదో వేరే బాడీకి పోస్ట్ మార్టం చేశారని చెప్పి ఆ బాడీని తీసుకెళ్లి పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పగించారు. చాలా తెలివిగా బతుకున్న మనిషిని చచ్చిపోయాడని ప్రూవ్ చేశారు. ఒక క్రిమినల్ కోసం మీరు ఇదంతా చేస్తున్నారు. తన వల్ల మీకు ఎంత ప్రాబ్లమో తెలుస్తుందా? మీరు చేసిన ఈ పని వల్ల అక్కడ బయట ఒక ప్రాణానికి ప్రమాదం ఉంది. ఒక ఇంటికి పెద్ద వినాశనం దాపరిస్తుంది. అలాంటి వ్యక్తులకి సాయం చేయడం ఎంత పొరపాటు ఇప్పటికైనా తెలుసుకోండి. చేసిన తప్పుని మర్యాదగా ఒప్పుకోండి. ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? చెప్తుంటే మీకు అర్థం కావటం లేదా? నేనేం చేయలేదు. అయినా అసలు నన్ను ఇవన్నీ అడగడానికి మీరెవరు? నన్ను ఏమైనా అడగాలంటే డిహెచ్ఎంఓ అడగాలి, లేదా డిపార్ట్మెంటు అడగాలి. వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో ఎలా చెప్పుకోవాలో నాకు తెలుసు. ఇంకా ఇక్కడే ఉన్నారంటే నా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారని న్యూసెన్స్ కేసు పెడతాను. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. చెప్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా? గవర్నమెంట్ డాక్టర్ అయితే తప్పులు చేయొచ్చా? అక్కడ అన్యాయం జరుగుతుంది మా అమ్మకి. ఆ విష్ణుమూర్తి పగబట్టింది మా అమ్మ మీద. ఆవిడ ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా? ప్రాణాలు పోయాల్సిన నువ్వు ఒక క్రిమినల్కి సాయం చేసి సమాజం మీదకు వదిలేశావు. ఇలాంటి నిన్ను, నీలాంటి వాడిని అసలు క్షమించకూడదురా. హలో, ఏంటండి, మీ కొడుకు మీద మీకు ప్రేమ తగ్గిపోయిందా? లేక ఎప్పుడో చచ్చిపోయాడు కదా ఇప్పుడెందుకు అని ఆలోచించకుండా వదిలేశారా? ఆ శివతో వాసుదేవరావు మాట్లాడుతున్నాడు, మీ అందరినీ మోసం చేస్తున్నాడని చెప్పాను కదా. అయినా మీరేం పట్టించుకోలేదు. మీ కొడుకు ప్రాణం తీసిన వ్యక్తి ఇన్నాళ్ళు కనిపించట్లేదు, నేను కూడా వదిలేశాను అని ఆ వాసుదేవరావు మిమ్మల్ని నమ్మించాడు. కానీ తన కొడుకుతో మాట్లాడుతున్నాడు. ఈ నిజం మీ దగ్గర దాస్తున్నాడు. అయినా మీ కోపం రాకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇన్ని మాట్లాడుతుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదేంటి?
ఆ వాసుదేవరావు తన కొడుకు శివని కలుస్తున్నాడు, వాడితో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. మీరెంతో అభిమానంగా చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారండి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, మీ శత్రువులెవరో తెలుసుకోండి. నోర్మోయ్ 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 రేయ్, అసలు ఎవడరా నువ్వు? నువ్వెవరో తెలీదు, నీ మొహం ఎలా ఉంటుందో తెలీదు, అసలు నీ ఫోన్ నెంబర్ కూడా తెలీదు. ఆ? అలాంటి నువ్వు నా అన్నయ్య గురించి చెప్తే నమ్మేస్తానని చెప్పేసి ఎలా అనుకున్నావు? ఆధారాలు లేకుండా నమ్మడానికి నేనే పిచ్చిదాన్ని కాదు. పెట్టేరా ఫోను. నువ్వు చాలా తెలివైన దానివి ఊర్మిళ. నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో, నిన్ను ఎలా నమ్మించాలో, మీ ఇంట్లో ఎలా గొడవలు పెట్టాలో నాకు బాగా తెలుసు. నేను పేరుకే విష్ణుమూర్తిని, కానీ నారదముని లాంటాన్ని చిచ్చు పెట్టాలనుకున్నానంటే అది కారు చిచ్చవుతుంది. ఏం చేస్తే మీ ఇంట్లో మంటలు రేగుతాయో, ఎలా చెప్తే మీ ఇంట్లో అగ్నిగుండం పేలుతుందో నేను చూపిస్తాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, అందుకే ఎక్కడికైనా వెళ్దాం. పరిస్థితులన్నీ సర్దుకున్నాక మళ్ళీ వద్దాం. ఇది నా మాట కాదు, మీ అన్నయ్య మాట. ఏంటండి, అన్నయ్య మీతో ఇలా చెప్పారా? అవును ఊర్మిళ, ఆ విష్ణుమూర్తి బయట తిరుగుతున్నాడనేసరికి నీకేదో జరుగుతుందన్న భయం వాసులో కూడా ఉంది. నిన్ను కాపాడుకోవాలని వాడు చాలా తపన పడుతున్నాడు. అందుకే నిన్ను ఈ సమయంలో ఇక్కడ ఉంచకుండా ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లమంటున్నాడు. వాడు చెప్పింది కూడా మంచి మాటే కదా అని నాకు అనిపించింది. నాకు తెలుసు ఆ వాసు ఇలాంటి చచ్చ సలహాలిస్తాడని. కానీ ఆంటీ బయటికి వెళ్తే ఎలా? ఇక్కడుంటేనే కదా మీ మాడుతున్న నాటకంలో వాసుదేవరావు మీ దగ్గర నిజాన్ని దాస్తున్నాడు అని తెలుస్తుంది. తన కొడుక్కి దగ్గరవుతూ మిమ్మల్ని మోసం చేస్తున్నాడని తెలియాలి కదా. అప్పుడే కదా ఈ ఇంటి నుంచి భానుని వాసుదేవరావుని శాశ్వతంగా దూరం చేసే అవకాశం మాకు దక్కుతుంది. వాసు అక్కడతో ఆగిపోలేదు, ఇంకో మాట కూడా అడిగాడు. అది కూడా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తన కొడుకు శివాని నువ్వు క్షమించగలవా అన్నాడు. ఆ మాట వినగానే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదే కదా నాకు కావాల్సింది. కరెక్ట్ టైంకి కరెక్ట్ మాట చెప్పారు అంకల్. అంటే అక్కడ వాసుదేవరావు శివ గురించి ఆంటీకి చెప్పాలని చూస్తున్నాడనమాట. ఆంటీ మనసేంటో తెలుసుకోవాలనుకుంటున్నాడనమాట. ఈ ఇంటి చాలు ఈ ఇంట్లోని భూకంపం సృష్టించడానికి. ఏంటండి ఇది? అసలు ఎప్పుడూ లేంది అన్నయ్య ఇప్పుడెందుకు శివ గురించి అడిగారు? నాకు అదే అర్థం కాలేదు. వాడు ఏదో చెప్పాలని తపన పడుతున్నాడు, కానీ ఎందుకో చెప్పలేకపోతున్నాడు. వాడు అడిగిన తీరు చూస్తుంటే శివ వాడికి కనిపించాడా లేదా వాడితో మాట్లాడుతున్నాడా అనిపించింది నాకు. వాడి కళ్ళల్లో బాధుంది, గొంతులో తెలియని ఒక ఆవేదన కనిపిస్తోంది. అవునంకల్, ఈ విషయం ఏంటో బాగా ఆలోచించాలి. వాసుదేవరావు అంకుల్ అమాయకులు కాదు. ఇప్పుడు తన కొడుకు గురించి చెప్పాడు అంటే ఆ శివ బతికి ఉన్నాడేమో, అంకుల్ని కలుస్తున్నాడేమో. అందుకే ఆ విషయాన్ని ముందు మన దగ్గర అంకుల్ లీక్ చేశాడేమో. మనం ఇలా ఎందుకు ఆలోచించకూడదు? నేనే తప్పుగా మాట్లాడటం లేదాంటీ. ఎప్పుడూ వెళ్ళిపోయిన మనిషి గురించి ఇప్పుడు ప్రస్తావన వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ మనిషి అయినా వచ్చుండాలి, లేక ఆ మనిషి గురించి అయినా తెలుసుండాలి. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి ఆంటీ. ఆలోచిద్దాం. అలాగే నాన్న, ఇప్పుడే చెప్తాను. మీరు చెప్పమన్నారని చెప్పేస్తాను. చెప్పాను కదా నాన్న, అత్తయ్యని మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాము. మీరు అనవసరంగా దీని గురించి భయపడకండి. ఉంటాను. ఏంటండి, ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు? నిజంగా కొత్తగా ఉన్నావు భాను. సరిగ్గా 2 రోజుల క్రితం వరకు మనిద్దరం ఎంత ఆనందంగా ఉన్నాం. నీ కళ్ళలో ఎంత సంతోషాన్ని చూశాను. నిన్నలా చూస్తుంటే నేను ప్రాణంగా ప్రేమించిన నా భార్యని ఇంత సంతోషంగా ఉంచగలుగుతున్నానని ఎంతో సంతోషించాను. కానీ పరిస్థితి 2 రోజుల్లో ఎంతలా మారిపోయింది. ఇప్పుడు నీ కళ్ళల్లో ఆనందం కనిపించట్లేదు, భయం కనిపిస్తోంది. నిన్నిలా చూస్తుంటే
నాకు కూడా భయం వేస్తుంది. కాలం మనకు సవాలు విసిరిందండి. దాన్ని ఎదిరించాలి. ప్రమాదాన్ని మన గడప దాటనివ్వకుండా మనమే అడ్డుగా నించోవాలి. అత్తయ్య మీద పగబట్టిన విష్ణుమూర్తి బయట తిరుగుతున్నాడు. సింహం బోనులో ఉన్నంత వరకే బయట ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉండగలరు. కానీ అది తప్పించుకుంది అని తెలిస్తే ఎప్పుడు ఏం చేస్తుందో తెలియక అనుక్షణం భయపడుతూనే ఉంటారు. విష్ణుమూర్తి రక్తం రుచి మరిగిన సింహం లాంటివాడు. గుంట నక్కల ఎలాంటి ఎత్తులైనా వేయగలిగినవాడు. అందుకే ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. అది కాదు బాను, మనం పోలీసులతో మాట్లాడాం. బావ తనుకున్న సర్కిల్ మొత్తంతో మాట్లాడుతున్నాడు. ఇలా అందరూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కదా. ఒంటరి విష్ణుమూర్తి ఇంతమందిని దాటుకొని ఎలా రాగలడు? నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. లేదండి, కుట్రలు కుతంత్రాలు పన్నేవాళ్ళు ఎట్నుంచైనా దెబ్బతీయాలని అవకాశం కోసం చూస్తారు. కొత్త దారులు వెతుకుతూ ఉంటారు. అదేంటో తెలిసే వరకు మనం కనురెప్ప వేసే సమయాన్ని కూడా వృధా చేయకూడదు. నాన్న అత్తయ్యకు ఒక విషయం చెప్పమన్నారు. ముందు ఆ విషయం చెప్పాలి. పదండి వెళ్దాం. ఆంటీ, మీరు ఆలోచనలో పడి సరిగ్గా ఏమీ తినటం లేదు. మీరు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి? ఈ జ్యూస్ తాగండి ఆంటీ. నాకు ఇప్పుడేమొద్దు నీలిమా. ఏం తాగాలని కానీ తినాలని కానీ నాకేం అనిపించట్లేదు. జరుగుతున్న విషయాలు తలుచుకుంటుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. అత్తయ్య, మీరిలా ఆలోచిస్తుంటే మేమేమైపోతాం? మీరు బాధపడకుండా ఉండాలనే కదా మీకేం కాకుండా చూసుకోవాలని మేమంతా ఇంత ప్రయత్నిస్తున్నాం. మీ చిరాకు అర్థమవుతుందా ఆంటీ? కానీ మీరు మావయ్య చెప్పిన విషయం నమ్మారో లేదో అని అర్థం కావటం లేదు. ఇప్పుడు ఆ సంగతి తెలుసుకునే అవకాశం వచ్చింది. విష్ణుమూర్తి గురించి నాన్న పోలీసు అధికారులతో మాట్లాడారంట అత్తయ్య. వాళ్ళ నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. అది మీతో చెప్పమన్నారు. అదేంటంటే, ఇక చాలే ఆపు భాను. దీని గురించి నువ్వు మీ నాన్న ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు సూపర్ ఆంటీ. మీ మాటలతోనే అర్థమవుతుంది వాసుదేవరావు శివ కలిశారని మీరు నమ్మారు అని. ఈ విషయాన్ని మీ దగ్గర దాచినందుకు ఆ వాసుదేవరావు మీద మీకు కోపం వచ్చింది. అది కాదత్తయ్య, అసలు నేను చెప్పబోయేది ఏంటంటే, నాన్న చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? చెప్పాను కదా నువ్వు మీ నాన్న నా గురించి ఏమీ ఆలోచించద్దు అని. నా విషయం నాకు వదిలేయమని చెప్పి పట్టించుకోవద్దని చెప్పి ఇంత గట్టిగా చెప్తున్నా కూడా నీకు అర్థం కావడం లేదా?